మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 12 బుధవారం కుంభరాశి వారికి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే వీరు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటో, వీరికి ఎటువంటి పరిహారాలు అనుకూలిస్తాయో పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం చెప్పబోయేదేంటో మీకు అర్థమవుతుంది. ఈ రాశి వారికి జరగబోయేటటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకుంటే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు పట్టుదలతో కూడిన వ్యక్తులని చెప్పుకోవచ్చు. కుటుంబ బంధాల పట్ల, అలాగే కుటుంబంలోని పెద్దవారి పట్ల వినయ విధేయతలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు తల్లి తరపు బంధువులతో ఎక్కువ ప్రేమాభిమానాలను చూపిస్తూ ఉంటారు. అంకిత భావంతో ఉంటారు. తండ్రి తరపు బంధువులతో విరోధం ఏర్పడుతుంది. అలాగే వీరికి ఉన్నటువంటి చాలా కాలం నుండి ఉన్నటువంటి సమస్యలు, బంధుమిత్రులతో ఉన్న కలహాలు, గొడవలు కూడా ఇక ఇప్పుడైతే తీరిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అన్ని కూడా అనుకూలించే ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి జరగబోయేటటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయంటే కనుక ఈ రాశి వారికి జరగబోయేటటువంటి అన్ని సంఘటనలు కూడా ఎదుటి వారికి ఆశ్చర్యాన్ని కలగచేసే విధంగా ఉంటాయి. అధికమైన లాభాన్ని అయితే వీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపారంలో, పెట్టుబడుల విషయంలో, అలాగే ఆర్థికమైన మార్గాల విషయంలో నూతన పురోగతుల కోసం వీరైతే ప్రయత్నించిన ఫలితాలు ఇప్పుడైతే అనుకూలమైన పరిస్థితులను తెచ్చిపెడతాయని చెప్పుకోవాలి. బంధుమిత్రుల్లో శుభకార్యాలకు ఆహ్వానం అయితే అందుతుంది. శుభవార్తలను వింటారు. అలాగే ఈ రాశి వారు అనేకమైన ఊహించని మార్గాలు వీరి ముందైతే తెరుచుకోబడతాయని చెప్పాలి. వీరు జీవితంలో ఉన్నత స్థానంలో వెళ్లటానికి వీరు ఇంతవరకు కష్టపడినా ఇంతవరకు ఫలితం దక్కలేదు. ఇక మీదట అటువంటి ఫలితం అయితే దక్కబోతుంది. వీరికైతే గనక దేవుడి అనుగ్రహం వల్ల మీకైతే గనక చక్కటి ఫలితాలు దక్కబోతున్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఇప్పుడైతే తొలగిపోబోతున్నాయని చెప్పుకోవాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని మేలుకరమైన ఫలితాలు అయితే దక్కబోతున్నాయి. విదేశీ యానం కోసం ఎవరైతే ప్రయత్నించారో విదేశీ యానానికి సంబంధించిన పాస్పోర్ట్, వీసాకి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి వీరికైతే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారు అప్పులతో ఎవరైతే ఉన్నారో అప్పులనేవి ఇప్పుడు తీరిపోబోతున్నాయని చెప్పుకోవాలి. వీరికి జరగబోయేటటువంటి సంఘటనలో ఇదైతే మేలుకరమైన ఫలితాన్ని దక్కిస్తుందని చెప్పాలి. ఇక ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారైతే శుభవార్త వినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి జీవితంలో పట్టరానంత సంతోషం అయితే ఇప్పుడు కలగబోతుంది. వీరు ఇంతటి సంతోషానికి, అలాగే వీరికి ఉన్నటువంటి ఇంత అభివృద్ధిని వీరు కనుక చూసుకున్నట్లయితే గనక వీరి శత్రువులకి ఇది ఎంత మాత్రము ఇష్టపడదని చెప్పుకోవాలి. వీరి జీవితంలో ఎప్పుడు పతనమైపోతారా, ఎప్పుడు పడిపోతారా అని చూసిన శత్రువులు వీరి యొక్క అదృష్టాన్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. ఓర్వలేని తనంతో ఏ విధంగా మిమ్మల్ని అడ్డగించాలా, ఎప్పుడు పడేయాలా అని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మీకైతే గనక ఆ భగవంతుడి కృపా కటాక్షాలు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. ఎల్లవేళలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉండి మీరు ఇంతవరకు చూడనటువంటి సిరి సంపదలను చూడబోతున్నారు. జీవితంలో మేలుకరమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. ఇక మీ జీవితంలో అంతా శుభమయమైన ఫలితాలే దక్కబోతున్నాయి. మీకున్నటువంటి ప్రతికూలమైన ఫలితాలను, అలాగే నరదృష్టిని తప్పించుకోవడానికి మీరైతే హనుమాన్ చాలీసాను పఠించవలసి ఉంటుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా చక్కటి మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించడం ద్వారా మీరైతే మేలుకరమైన శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి సంబంధించిన మరిన్ని మేలుకరమైన విషయాలను గురించి, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన మరిన్ని ఫలితాలను గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.